ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ఈ వాక్య వివరణ, ఈ వాక్యంలో దేవుడు మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మన జీవితంలో మనం చాలాసార్లు గొప్పగా కనిపించాలని, ఇతరుల కంటే పైకి ఎదగాలని ప్రయత్నిస్తాం. కానీ దేవుని రాజ్యంలో మార్గం వేరుగా ఉంటుంది. దేవుని ఎదుట తగ్గించుకోవడం అంటే మన అహంకారాన్ని విడిచిపెట్టడం, మన బలహీనతలను అంగీకరించడం, దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటం. మనల్ని తగ్గించుకుంటే దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఆ హెచ్చింపు మనుషుల చేత కాదు, దేవుని చేత జరుగుతుంది. అది నిజమైన ఆశీర్వాదం. యేసు కూడా నేర్పించినది ఇదే, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని. కాబట్టి ఈ రోజు మనం మన హృదయాలను పరిశీలించుకుందాం. మనలో గర్వం ఉందా, అహంకారం ఉందా? అయితే వాటిని విడిచిపెట్టి వినయంతో దేవుని దగ్గరికి రండి. అప్పుడు దేవుడు మీ జీవితాన్ని అద్భుతంగా ఎత్తి నిలబెడతాడు. చిన్న ప్రార్థన. ప్రభువా, నా హృదయంలో ఉన్న గర్వాన్ని తొలగించము. నిన్ను ఆశ్రయించి వినయంగా జీవించుటకు సహాయపడము. నిన్ను నమ్మి నడిచే నా జీవితాన్ని నీవే హెచ్చించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.